హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. ఈరోజు మీరు తమిళనాడు చూసారు కదా, హైదరాబాద్ నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ వీడియో అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, డీటెయిల్స్ అనేవి. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏంటి ఆ అవకాశం నిరుద్యోగ యువతకి, సో ఎక్కడ మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎప్పుడు ఉంటుంది ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో కానీ ఛానల్ కానీ చూస్తున్న వారు కొత్తగా ఎవరైతే చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ అని ఉంటుంది బ్లూ కలర్లో, అందులో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఓకేనా? మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ రోజు అయితే నిరుద్యోగతకు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాను. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మళ్ళీ లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు హైదరాబాద్ నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్. SRTRI ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. మనకైతే ఫ్రీ అనే ట్రైనింగ్ ఇస్తున్నానంట, దానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే వాళ్ళు కోరుతున్నారు. అవేంటిది ఇప్పుడు చూద్దాం. మరి రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY సో పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సులను ఉచితంగా అందించేందుకు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల నుంచి అప్లికేషన్లు అయితే కోరుతున్నారు. ఇది ఒక సంస్థ అన్నమాట, DDUGKY. ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అన్నమాట. సో వీరైతే రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అయితే వీళ్ళు ఈ ట్రైనింగ్ అయితే ఫ్రీగా అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే కోరుతున్నారు నిరుద్యోగ యువతి యువకుల నుంచి. అయితే హైదరాబాద్ April 27 నిన్న వచ్చింది మనకి ఇది. తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సులను ఉచితంగా అందించేందుకు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల నుంచి అయితే వీళ్ళు అప్లికేషన్లు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఆసక్తి గల కలిగినటువంటి అభ్యర్థులు May 5, 2025 తేదీ నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. అంటే May 5 నుంచి అయితే ప్రవేశాలు అయితే కల్పిస్తున్నారంట. ఈ కార్యక్రమం ద్వారా అకౌంట్స్ అసిస్టెంట్, టాలీ, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, 2-వీలర్ సర్వీసింగ్ వంటి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వీళ్ళు దాదాపు 4గిటికైతే వీళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకటి అకౌంట్స్ అసిస్టెంట్ టాలీకి సంబంధించి, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ దీనికి సంబంధించి 2, ఆటోమొబైల్, 2-వీలర్ సర్వీసింగ్ వంటి కోర్సుల్లో అయితే వీళ్ళైతే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారంట. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ట్రైనింగ్, ఎలాంటి అమౌంట్ ఉండదు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అప్లై చేయండి. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్, ఇంటర్మీడియట్, 10వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. సో కంపల్సరీ మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఆర్ 10th. అంటే మీ యొక్క శిక్షణ బట్టి ఏదైతే 10th ఉందనుకో 10th కూడా కంప్లీట్ అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఇంటర్ అనుకో ఇంటర్ పాస్ అయి ఉండాలి, డిగ్రీ అనుకో డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో అదనమాట. డిగ్రీ బీకామ్ ఎందుకు కడుతున్నారంటే అకౌంట్ అసిస్టెంట్ టాలీకి సంబంధించి కాబట్టి కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. ఇంకోటి ఏంది, గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. ఓకేనా? చదువు మధ్యలో ఉన్నవారు, డ్రాప్ అవుట్స్ అర్హులు కాదు. చదువు మధ్యలో చదువుతున్నవారు, ఫెయిల్ అయిన వారు, డ్రాప్ అవుట్ అయిన వారు వాళ్ళైతే అర్హులు కాదు, ముందే చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అభ్యర్థుల వయో పరిమితి తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కోర్సు వ్యవధి మొత్తం 3.5 నెలలు ఉంటుంది. అంటే 3.5 months అయితే మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ ద్వారా ఈ కింది అడ్రస్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి ఇది టోటల్గా ఆఫ్లైన్ మోడ్లో ఉంది, ఆన్లైన్ అయితే కాదు. ఆఫ్లైన్ మోడ్లో మీరు వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశాల సమయంలో అర్హత గల ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్, పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే మనకి ఇలా ఏం చెప్తున్నారంటే, ప్రవేశం అంటే మనకు క్వాలిఫై అయిన తర్వాత ప్రవేశం ఇచ్చే టైంలో మాత్రం మీరు అర్హత గల ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అలాగైతే ఇవ్వాల్సి ఉంటుందంట. సంబంధించిన మన కాంటాక్ట్ అడ్రస్, చిరునామా కూడా ఇచ్చారు, చూడొచ్చు. ఈ చిరునామాకి చేరుకోవడానికి బస్సు, రైలు రవాణా సౌకర్యం కలదు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను, మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ అడ్రస్ అని కనుక్కోండి. 9133 90
9133 ఒకటి నెంబరు. ఇంకో నెంబర్ వచ్చేసి మనకు 9133908111 రెండోది. మూడో నెంబర్ వచ్చేసి 9133908222. నాలుగో నెంబర్ వచ్చేసి 9948466111. ఈ నెంబర్లను అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఆఫ్లైన్లో మరి ఎక్కడికి వచ్చి అప్లై చేయాలి ఇంకతనే కనుక్కొని, సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు ఇప్పుడు ఆల్రెడీ స్టడీ అయిపోయిన వాళ్ళు ఉంటారు అన్ఎంప్లాయ్మెంట్, సో నేర్చుకోండి. ఫ్రీ ట్రైనింగ్ 3 మంత్స్ 3.5 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. అకౌంట్స్ టాలీ సంబంధించి బాగానే ఉంది. అది కూడా మనకు 2 వీలర్ సంబంధించి ఆటోమొబైల్ సర్వీసింగ్ అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్ సర్వీస్ అది కూడా ఇస్తున్నారు. సో మంచి మెయిన్ 3 ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కంపల్సరీ అయితే అప్లికేషన్ చేసుకోండి. మేబీ ఉపయోగపడుతుంది మీకు. దాంతోపాటు సర్టిఫికేట్ కూడా వస్తుంది అనుకుంటా అయితే మీకు. సో మీకు అడ్రస్ అయితే చెప్పాను కదా, కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ అయితే ఇవి 9133908000. ఇంకోటి వచ్చేసి 9133908111. ఇంకోటి వచ్చేసి 9133908222. ఇంకో నెంబర్ వచ్చేసి 9948466111 నెంబర్లు. ఈ వీటికి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. 100% మీకు ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు కాబట్టి మంచి ఆపర్చునిటీ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మీకైతే చెప్పాను కదా, అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ ఒకటి, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ ఒకటి, ఆటోమొబైల్ 2 వీలర్ సర్వీస్, ఈ మూడింటికి అయితే వీళ్ళు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ, ఇంటర్, 10th కంపల్సరీ ఏది దేని నుంచి అయితే అప్లై చేస్తే మీరు అది కంప్లీట్ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. డ్రాప్ అవుట్స్, ఫెయిల్యూర్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి 3 రూల్. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోదు. లైక్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి అనేది షేర్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.